మళ్ళీ ఒక టెక్నో యుద్ధం మొదలైందండి. మామూలు ప్రపంచంలోనే కాదు, టెక్నో ప్రపంచంలో కూడా యుద్ధాలు జరుగుతాయి. మరి దాదాపు 25 ఏళ్ల క్రితం మొదలైన ఒక యుద్ధం ఇప్పుడు మళ్ళీ సరికొత్త రూపం తీసుకుంది. నువ్వా నేనా అన్నట్టు టెక్ కంపెనీలు యూజర్లను గెలవడానికి ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఎవరు ఊహించిన విధంగా ఓపెన్ ఏఐ అనే ఒక చిన్న కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్ జీపీటీతో ప్రపంచం ముందుకు వచ్చింది. అతి కొద్ది కాలంలోనే జనాన్ని ఆకట్టుకుంది. అదే ఇప్పుడు గూగుల్ మూలాలు కదిపేస్తోంది. ఎందుకంటే జనం ఏఐ టూల్స్ కి అలవాటు పడ్డాక పాతకాలం సెర్చ్ విధానాలకు బాయ్ చెబుతారు. నిజానికి చాట్ జీపీటీ అన్నది సెర్చ్ ఇంజన్ కాదు, సమాచారం వెతికే టూల్ కాదు. అది కేవలం ఒక చాట్ బాట్ మాత్రమే. మనిషి మాట్లాడినట్లు మనతో మాట్లాడుతుంది. మనం అడిగిన విషయాలకు సమాధానం చెబుతుంది. కోరిన సమాచారం కూడా అందిస్తుంది. అంత మాత్రాన ఇది సెర్చ్ ఇంజన్ కు పోటీ అయిపోతుందా? తాజా ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా అవుతుందనే అనిపిస్తుంది. చాట్ జీపీటీ మాత్రమే కాదు, క్లాడ్, పెర్ప్లెక్సిటీ ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ ని రీప్లేస్ చేసే వీలు ఏర్పడింది. ఆఫ్టర్ ఆల్ కబుర్లు చెప్పే చాట్ బాట్స్ ఏంటి, సెర్చ్ ఇంజిన్లకి ప్రత్యామ్నాయం కావడం ఏంటి అన్నారు మొదట్లో. కానీ ఇది నిజం. ఏ చాట్ బాట్ల సామర్థ్యం చూసి స్వయంగా గూగులే ఇప్పుడు భయపడుతుందంటే చాట్ బాట్లు అనుకున్న దానికంటే పవర్ఫుల్ అన్న విషయం చెప్పడానికి ఇంతకంటే వేరే ప్రూఫ్ అవసరం లేదు. కేవలం చాట్ జీపీటీ మాత్రమే కాదు, క్లాడ్, పెర్ప్లెక్సిటీ ఇలాంటి ఇతర ఏఐ టూల్స్ అన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ సామ్రాజ్యాన్ని కూల్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకిలా? మనం ఏదైనా ఒక విషయాన్ని అడిగితే గూగుల్ ఏం చేస్తుంది? నెట్ అంతా వెతికి కేవలం కొన్ని లింక్స్ మాత్రమే ఇస్తుంది. వాటిలో నుంచి ఏది బెస్టో మనమే ఎరుకోవాలి.
నిజానికి మనకు కావాల్సిన బెస్ట్ సమాచారం నెట్లో ఉన్న గూగుల్ పట్టించుకోదు. ఆ రిజల్ట్స్ లో మొదటి 4-5 లింకుల మాయలో మనం పడిపోయేలా చేస్తుంది. కానీ చాట్ బాట్స్ అలా కాదు. అచ్చం మనం ఏ అడిగామో అదే అర్థం చేసుకుని మనకు నిజంగా ఏ సమాచారం కావాలో నెట్లో నుంచి వెతికి మన కళ్ళ ముందు ఉంచుతుంది. అంతేకాదు, అడిగిన విషయం గురించి మనకు అవసరమైన అదనపు సమాచారాన్ని అదే క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ సౌలభ్యం మామూలు సెర్చ్ ఇంజిన్ లో ఉండదు. సరే, మరి ఏఐతో పోటీ ఏర్పడినప్పుడు గూగుల్ కూడా తన సొంత ఏఐ టూల్ తయారు చేసుకోవచ్చు కదా? అవును, నిజమే. గూగుల్ కి అది ఏమాంతం కష్టం కాదు. నిజానికి చాట్ జీపీటీని తలదన్నేంత గొప్ప ఏఐ ఇంజిన్ ని తయారు చేయగలిగే సామర్థ్యం, ఆర్థిక స్తోమత గూగుల్ కి ఉన్నాయి. అసలు ఆ ఉద్దేశంతోనే గతంలో బార్డ్ అనే పేరుతో ఒక ఏఐ చాట్ బాట్ ని తయారు చేసింది గూగుల్. ఇప్పుడు అదే జెమినీగా మారింది. చాట్ జీపీటీకి పూర్తిగా పోటీ ఇవ్వలేకపోయినా జెమినీ కూడా మంచి ఏఐ ఇంజిన్ గా పనిచేస్తోంది. అయినా గూగుల్లో అభద్రతా భావం పోలేదు. ఎందుకంటే అక్కడే ఉంది అసలు విషయం. ఆనాటి యుద్ధంలో టెక్ సామ్రాజ్య అధినేతగా ఒక అతిపెద్ద కంపెనీ ఉండేది. అదే యాహూ. దాన్ని విజయవంతంగా ఓడించి గూగుల్ అనే ఒక చిన్న కంపెనీ అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత అదే గూగుల్ ఇంతింతై ఎదిగి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏఐ వచ్చింది. నిన్న మొన్న పుట్టిన చిన్న చిన్న ఏఐ కంపెనీలు కూడా గూగుల్తో పోటీ పడుతున్నాయి. ప్రపంచ అధినేత లాంటి ఆ పెద్ద కంపెనీని హడలుగొడుతున్నాయి. ఇంతకీ ఏంటి ఈ టెక్ వార్? ఇందులో పోటీ ఎవరికి? ఫైనల్గా గెలుపెవరిది? అసలు గూగుల్ బలం అంతా వాళ్ళ సెర్చ్ ఇంజిన్ లోనే ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఫలానా విషయం గురించి మనం సెర్చ్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ లో ఏ లింకు పైన ఉండాలి, ఏ లింకు కింద ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది గూగులే. పైగా వాళ్ళ రిజల్ట్స్ అన్ని యాడ్స్ తో లింక్ అయి ఉంటాయి. సెర్చ్ మీద తనకున్న ఆధిపత్యం ఆధారంగా గూగుల్ ప్రతినిత్యం $100 కోట్ల యాడ్స్ ద్వారా సంపాదిస్తుంది. మరి ఇప్పుడు క్రమంగా జనం మామూలు సెర్చ్ పద్ధతులను మానేసి ఆ చాట్ బాట్ల వెనక పడితే గూగుల్ కి ఎంత నష్టం? దాని మెయిన్ వ్యాపారమే దెబ్బతినేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. గూగుల్ సొంత చాట్ బాట్ జెమినీ ఎంతో కొంత సక్సెస్ అయినప్పటికీ అది గూగుల్ కి పెద్ద లాభకరం కాదు. సెర్చ్ ఇంజిన్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ చాలా ఎక్కువ. దాంతో సరిపోల్చగలిగినంత ఆదాయం మరెక్కడా గూగుల్ కు లభించే అవకాశం లేదు. జనం నిజంగా సెర్చ్ ఇంజిన్స్ వదిలేసి చాట్ బాట్ల మీద ఆధారపడతారా అంటే ఖచ్చితంగా అదే జరగబోతుందని చెప్పొచ్చు. సెర్చ్ ఇంజిన్ అన్నది కేవలం మనకు కావలసిన సమాచారాన్ని మాత్రమే మనం ముందర ఉంచుతుంది. కానీ చాట్ బాట్ అనేది మనం అడిగిన సమాచారాన్ని అర్థం చేసుకుని అవసరమైతే ఇంకా హెల్ప్ చేస్తుంది. ఇచ్చిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఇస్తుంది. వివరంగా కావాలంటే ఇంకా వివరంగా చెబుతుంది. మధ్యలో డౌట్స్ వస్తే తీరుస్తుంది. ఇంకా అవసరమైన జాగ్రత్తలుంటే అడగకుండానే చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకున్నారనుకోండి. మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవి అని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని అడిగితే కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో మనం కోరుకునే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తన సెర్చ్ ఇంజిన్ లో ఇచ్చే రిజల్ట్స్ లో ప్రయారిటీ అన్నది గూగుల్ చేతుల్లో ఉంది. ఏ లింకు పైన ఉండాలి, ఏ లింకు కింద ఉండాలన్నది గూగులే నిర్ణయిస్తుంది. పైగా యాడ్స్ ఆధారంగా ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి నిజంగా అది మనకు పనికొచ్చే రిజల్ట్ కాకపోవచ్చు. కానీ కొత్త చాట్ బాట్స్ అలా కాదు. అచ్చం మనకి ఏం కావాలో వాటిని మాత్రమే మనం ముందు పెడతాయి. కేవలం సమాచారాన్ని సెర్చ్ చేయడమే కాకుండా ఆ సమాచారాన్ని యూజర్ కోసం సరైన ఆర్డర్లో పెట్టి ఇవ్వడం అన్నది చాట్ బాట్స్ స్పెషాలిటీ. ఇక పెర్ప్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ వేరే విధంగా పనిచేస్తున్నాయి. పెర్ప్లెక్సిటీ మనం కోరిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆప్షనల్ ప్రశ్నలు కూడా అందిస్తుంది. ఇందువల్ల మనం కోరుకున్న పూర్తి సమాచారాన్ని చాలా సులువుగా పొందవచ్చు. మరి ఇలాంటి సులువైనవి, ఎంతో సరికొత్తవి అయిన సమాచార విధానాలు మన ముందు ఉన్నాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డాక మళ్ళీ పాతకాలం నాటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ పద్ధతులకు మనం తిరిగి వెళ్ళగలమా అన్నది పెద్ద ప్రశ్న. ఓకే, సెర్చ్ కి బెస్ట్ చాట్ బాట్సే అనుకుందాం. కానీ ఇవి గూగుల్ కి ఎలా పోటీ అవుతాయి? గూగుల్ అయితే సమాచారం అంతటిని చక్కగా క్రోడీకరించి ఉంచుతుంది. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ డేటాబేస్
ఈ కొత్త చాట్ బాట్స్ దగ్గర ఉండకపోవచ్చు కదా. అయినా నష్టమేమీ లేదు. ఇప్పుడు చాట్ బాట్స్ కి ప్లగిన్స్ వచ్చాయి. అనేక సర్చ్ ఇంజిన్స్ ని వీటికి యాడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఏది కావాలన్నా మన కోసం చాట్ బాట్సే సర్చ్ చేసి పెట్టగలవు. ఫైనల్ గా రిజల్ట్స్ ని మనకు కావాల్సిన రీతిలో, నిజంగా మనకు ఉపయోగపడే రీతిలో అందించగలవు. ఇక సర్చ్ ఇంజిన్స్ ఎందుకు? చాట్ బాట్ కి సర్చ్ ఇంజిన్ కి బేసిక్ గా ఒక తేడా ఉంది. సర్చ్ ఇంజిన్ అనేది కేవలం ఉన్న సమాచారాన్ని వెతికి మాత్రమే ఇవ్వగలదు. కానీ చాట్ బాట్ అలా కాదు. ఉన్న సమాచారం ఆధారంగా కొత్త సమాచారాన్ని కూడా సృష్టించగలదు. అందుకే ఇప్పుడు క్రమంగా సర్చ్ ఇంజిన్ అనే దాని అర్థమే మారిపోతోంది. ఒక పక్క మనకు కావాల్సిన సమాచారాన్ని వెతికి పెడుతూనే దాన్ని పర్ఫెక్ట్ ఆర్డర్లో, యూస్ఫుల్ ఫార్మేట్ లో మనకి అందించగలగడం చాట్ బాట్స్ కి ఉన్న సామర్థ్యం. సో మొత్తం మీద సర్చ్ రిజల్ట్స్ పేరుతో ఇంతకాలం గూగుల్ చేస్తున్న అతిపెద్ద వ్యాపారానికి ఈ తరం చాట్ బాట్స్ పెద్ద గండి కొట్టబోవడం ఖాయం. స్వయంగా గూగులే ఏఐ రంగంలోకి దిగినప్పటికీ సర్చ్ పరంగా ఒకప్పటి ఆదాయం ఇక గూగుల్ కి రాకపోవచ్చు. అందుకే 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సర్చ్ ఇంజిన్ వార్ లాంటిది ఇప్పుడు మళ్లీ జరగబోతుందని అంటున్నారు టెక్ నిపుణులు. ఇది ఏఐ సర్చ్ ఇంజిన్ వార్. మరి ఈ సరికొత్త టెక్నో యుద్ధంలో చిన్న చిన్న సంస్థల చేతుల్లో గూగుల్ ఓడిపోబోతుందా? అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు ఒక చిన్న సంస్థగా ఉన్న గూగుల్ ఆనాటి అతిపెద్ద సంస్థ అయిన యాహూని కొట్టేసి ప్రథమ స్థానం ఆక్రమించినట్లు ఇప్పుడు గూగుల్ ని చిన్న చిన్న సంస్థలు సైతం పక్కకు నెట్టేసే అవకాశం ఉంది. టెక్ నిపుణులు ఇదే జరగబోతోందని ఖచ్చితంగా చెప్తున్నారు. చూద్దాం సర్చ్ ఇంజిన్ పరమైన ఈ టెక్నో వార్ ఎంతకాలం నడుస్తుందో, ఫైనల్ గా ఎవరు విజేతగా నిలుస్తారో.